సైఫాబాద్ పిఎస్లో మాకు నోటీసులు ఇవ్వడానికి పిలిపించిండ్రు. దేని గురించి అని అంటే, మేము ఒక తెలంగాణలో ఒక అమ్మాయి బాలిక, ఒక దుర్మార్గుడు బండి భగీరథ అనే ఒక రాక్షసుడు కీంచకుడు ఆ అమ్మాయి పట్ల చేసిన అరాచకానికి 9 రోజులైనా దాచుకుంటే ఈ ప్రభుత్వం వాడిని దాపెడితే దాన్ని నిలదీసి ఆ బిడ్డకు న్యాయం చేయాలని మేము ఆడోళ్ళంగా బీఆర్ఎస్ మహిళలుగా మహిళా దళంగా మేము బయటికి వచ్చి మా వాయిస్ ఎత్తినామో ఆ వాయిస్ని అనగదొక్కాలని చెప్పేసి పోలీసులు ఈ రేవంత్ రెడ్డి తొత్తులుగా మారి మా మీద కేసులు పెడతారు. ఇంకోటి ఏంటంటే, మేము ఆ వాయిస్ ఇచ్చినందుకే కొంత గొప్ప ఆ అమ్మాయికి న్యాయం జరిగింది. నిన్న మీరు చూసినట్టయితే అన్యాయం జరిగిన అమ్మాయిని వదిలేసేసి అన్యాయం జరిగిన ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి చేతనైతే లేని ఈ గవర్నమెంట్లో మాకు నోటీసులు ఇవ్వడానికి చేతనయ్యింది. కానీ వాడిని ఆ కీచకుడు ఆ రాక్షసుణ్ణి తీసుకొని వచ్చి బుల్లెరో కార్ ఏదైతే ఉందో ఆ బుల్లెరో కార్లో ఏసి మరీ తింపుతున్నారు. ఇంకోటి తీసుకురాగానే పిఎస్కి వెళ్ళి ముందు విచారణ చేయాలి కాదు, ముందు ఫామ్ హౌస్కు తీసుకెళ్ళారు. ఫామ్ హౌస్కు కూడా ఎన్ని నిమిషాలు తీసుకెళ్ళారు, ఆడికెళ్ళి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో ఎవరన్నా 2 నిమిషాలు టెస్టులు చేస్తారా? ఏ డాక్టరో మాకు తెలియదు, కానీ ఇక అద్భుతమైన డాక్టర్లు ఉండొచ్చు. ఆ డాక్టర్లు 2 నిమిషాలల్లో మొత్తం హెల్త్ చెకప్ చేసిండ్రు. ఆడికెళ్ళి ఇమీడియట్లీ పేట్ బషీర్బాగ్కు తీసుకెళ్ళి మీడియాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా, మీడియాకు ఒక బయట తీసుకొని ఇవ్వకుండా, ఎందుకంటే వాడు ఉద్యమం చేసి తెలంగాణను సాధించిండా లేక ఏదన్నా సమరయోధుడా వాడు ఏందో నాకు తెలియదు. ఆ బండి భగీరథ్ గాడు అటువంటి నీచుణ్ణి, అటువంటి రాక్షసుని ప్రొటెక్ట్ చేయడానికి పోలీసులు బందోబస్తుగా వాడిని ఏసీ కార్లల్లో దింపుతారు. మాకేమో ఎండల నోటీసులు ఇవ్వనికే పిలిచిన ప్రభుత్వము, ఈ నీచమైన ప్రభుత్వం మన గుంపు మేస్త్రి ప్రభుత్వం. ఒక్క కేసు కాదు, 4-5 కేసులు బుక్ చేసిరు. అందులో ఒకటి ఏంటంటే, మేము పోలీసుల మీద దాడి చేసినామంట. పోలీసుల మీద ఎవరైనా దాడి చేస్తారు, అది కూడా మహిళలు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఆ రోజు మీరు చూసినట్టయితే పోలీసుల ఆడ నిల్చున్న కాడ ఆడ పోలీసులు అయితే చాలా, ఉమెన్ పోలీసులు చాలా మంది లేకుంటే తర్వాత వచ్చిండ్రు. కానీ ముందు ఉన్నది ఎవరు? మొగోళ్ళు. మళ్ళీ ఆడవాళ్ళం మేము ధర్నా చేస్తున్నాము అని అంటే మేము న్యాయంగా, ఎందుకంటే ఈ గుంపు మేస్త్రి చెవులు మూసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన కళ్ళు తెరవాలా, ఆయన చెవులు తెరవాలా అని చెప్పేసి మేము మా విన్నతి పత్రం, ఎందుకంటే ఎంతమందికి ఇచ్చినా కానీ ఎంతమందికి అది చేసినా కానీ ఆ అమ్మాయికి జస్టిస్ అయితలేదు అని చెప్పేసి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకు విన్నతి పత్రం ఇద్దామని ఆర్టికల్ 19A ప్రకారం మా వాయిస్ని వినిపించినందుకు మాకు వీళ్ళు ఇచ్చే అవార్డు, మా మీద ఇన్ని సెక్షన్స్ పెట్టి మమ్మల్ని నోటీసులు ఇవ్వడానికి పిలిచిండ్రు.